హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మెల్యే లాగ్స్లో టుడే స్పెషల్ పొంగలి. తమిళనాడు సైడు చెన్నై బాగా బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీగా చేస్తారు పొంగలి. నెల్లూరు సైడ్ కూడా రాను రాను మనకు కూడా బ్రేక్ఫాస్ట్ కింద బాగా అలవాటైపోయింది పొంగలి. హెల్త్కి కూడా చాలా మంచిది. ధనుర్మాసంలో అమ్మవారికి కూడా కంపల్సరీగా పెడతారు పొంగలి. ఒక గ్లాసు దొడ్డు బియ్యం తీసుకున్న, రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ పెసరపప్పు దోరగా వేయించుకుని ఉన్న పెసరపప్పు ఇది ఒక 2 మినిట్స్ దోరగా వేయించుకోవాలి. రెండు నీట్గా కడగాలి. కుక్కర్లో తొందరగా అయిపోతుంది పొంగలి ఈజీగా. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మంచిది, ఎందుకంటే మెతుకు అంటుకోదు. నెయ్యి ఉంటుంది కదా. రాక్ సాల్ట్ హెల్త్కి మంచిది. రాక్ సాల్ట్ ఒక స్పూను, టేబుల్ స్పూన్ చిన్నది. 3 విజిల్స్ వచ్చిందాకా రానియాలి. అల్లం ముక్కలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి పోపు పెట్టుకోవాలి. పోస లాంటి నెయ్యితో. చలికాలం కదా, గట్టిగా ఉంది. పోసగా ఒక కళాయి పెట్టుకొని దానిలో నెయ్యి వేసుకొని పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, ఉంటే బాగుంటుంది నెయ్యితో, లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. దోరగా వేయించుకోవాలి, మాడతాయి స్లోగా. అల్లం ముక్కలు వేగాలి కదా. ఆ నెయ్యిలో వేయించటము, అల్లం ముక్కల స్మెల్లు, జీలకర్ర స్మెల్ బాగుంది, గుమగుమలాడుతుంది. ఇది ఉడికింది చూడండి. 1కి 3 గ్లాసులు నీళ్లు పోసాము, అయినా ఇంకా చిక్కగా ఉన్నట్టుంది. కొంచెం వాటర్ పడతాయి. అప్పుడు మనం గోరెచ్చ చేసుకొని ఆ నీళ్ళు తెచ్చి దీనిలో పోయొచ్చు. ఉప్పు కూడా కొంచెం పడుతుంది. అదిగో జారుగా ఉంది చూడండి. పెసరపప్పు వాటర్ అంతా లాగేసుకుంటుంది దీన్ని పోసిన. లూజ్గా ఉంటేనే బాగుంటుంది. పోపు వేగింది కదా, దానిలో తీసుకొచ్చి కుక్కర్లోది పోపులో వేసి కలుపుకోవాలి. ఈజీ, రెడీ. ఎమ్మి గుమ్మలాడే పొంగలి బ్రేక్ఫాస్ట్ కింద. హెల్త్కి మంచిది పెసరపప్పు తింటే. తమిళనాడు వాళ్ళు కంపల్సరీగా పొంగల్ చేస్తారు. బాగుంది చూడండి, చిక్కబడుతుంది. వండుకొందుకు చిక్కబడిపోతుంది. సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడకనిస్తే బాగుంటుంది. పోషక విలువలు చాలా ఉంటాయి. పెసరపప్పు ఉంది కదా, జీలకర్ర, మెయిన్ మిరియాలు. చక్కగా మా పెరటిలో అరటి చెట్టు ఉంది, తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి దానిలో పెట్టాము చూడండి, రెడీ అయింది. దానికి కాంబినేషను సాంబారు, పల్లీల చట్నీ. సూపర్.